చాలామంది వాళ్ళ లైఫ్ చాలా బోర్గా ఉంది. లైఫ్ అంటే అసలు బోర్ కొట్టేస్తుంది. లైఫ్లో అసలు హ్యాపీనెస్ లేదు. లైఫ్లో హ్యాపీనెస్ రావడానికి రోజు కూడా ఆ ఆనందం కోసం వెతుక్కుంటూ ఎంతో టైం వేస్ట్ చేస్తూ ఉంటారు, ఎనర్జీ వేస్ట్ చేస్తుంటారు. అంతకన్నా ముఖ్యంగా డబ్బు వేస్ట్ చేస్తూ ఉంటారు. ఆ డబ్బు సంపాదించడానికి మళ్ళీ పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడుతూ ఉంటారు. మళ్ళీ ఆ డబ్బును తీసుకొని వెళ్ళి అధర్మమైన కార్యాలకు ఉపయోగించి కర్మను తెచ్చుకుంటూ ఉంటారు. కానీ ఆనందం మాత్రం లభించదు. అసలు జీవితంలో ఎందుకు బోర్ అనిపిస్తుంది, లైఫ్లో ఎందుకు ఆనందం కలగట్లేదు, అసలు దాని పాయింట్ ఎక్కడ? ఎన్ని సినిమాలు చూసినా, ఎన్ని పార్టీలు చేసుకున్నా, ఎంత షాపింగ్ చేసినా కూడా చాలా టెంపరీగా ఉంటుంది సంతోషం అనేది. మళ్ళీ నేను ఆ సంతోషం వెతుక్కోవడం కోసం మళ్ళీ తిరిగి అవే పార్టీలు, అదే షాపింగ్లు, అదే సినిమాలకు వెళ్లాల్సి వస్తుంది అని అనుకుంటున్నారు. మరి మీరు చూడండి, భక్తుల్ని చూడండి. మీరు చూస్తే మన హరే కృష్ణ మూమెంట్ లో చాలా మంది టెంపుల్స్ లోనే ఉండిపోతారు. అసలు వాళ్ళకి పార్టీస్ ఉండవు, సినిమాలు ఉండవు, మరి ఏముండవు. కానీ వాళ్ళు నిరంతరం సంతోషంగా ఉంటారు. అది కాకుండా మీరు గమనిస్తే చాలా మంది చిన్న సమస్య వాళ్ళ జీవితంలో రాగానే అది పరిష్కరించుకోవాలని ఒక జ్ఞానం లేక ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. మీరు ఎక్కడైనా మీరు చూసారా? ఒక్క భక్తుడైనా కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అనేది మీరు ఎక్కడైనా విన్నారా? మరి వాళ్ళ జీవితంలో ఏ ఒక్క ప్లెజర్స్ ఏమీ లేవు, కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. అందరి మనుషులకి సమస్యలు వస్తాయి. మరి వాళ్ళు ఎక్కడ ఆత్మహత్యలు చేసుకోవట్లేదు, మరి మిగతా వాళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచించాల్సిన విషయాలు. హరే కృష్ణ మహామంత్రం ఎంతటి శక్తివంతమైనదంటే, ఈ 16 పదాల ఈ మూలమంత్రము ఈ సాధన చేస్తూ ఉంటామో, దాన్ని ప్రతిరోజు కూడా మనము జపం చేస్తూ ఉంటామో, దానిలోంచి వచ్చే అసత్ చిత్ ఆనంద శక్తి అనేవి మనల్ని నిరంతరము కూడా జ్ఞానాన్ని ఇస్తూ, ఆనందాన్ని ఇస్తూ, ఎప్పుడు కూడా మనలో ఒక నూతన తేజాన్ని నింపుతూ ఉంటుందన్నమాట. ఎవరైతే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని సాధన చేస్తారో వాళ్ళు పార్టీలకి, సినిమాలకి, వీటికి వాటికి దేనికి ఖర్చు పెట్టరు. సమయాన్ని వాళ్ళ జ్ఞానం పెంచుకోవడానికి ఉపయోగిస్తారు. సమయాన్ని భగవంతునికి ఉపయోగిస్తారు. సమయాన్ని భగవంతుని సేవకు ఉపయోగిస్తారు. మరి అలాంటి వాళ్ళు ఎందుకు అంత ఆనందంగా ఉండగలుగుతున్నారు అని అంటే, వాళ్ళను రోజు జపం చేయడం వల్ల ఆ సత్ శక్తి, ఆ ఆనంద శక్తి వల్ల వాళ్ళు నిరంతరం ఆనందంగా ఉండగలుగుతున్నారనమాట.